whole armor of God. మీరు క్రీస్తు యొక్క సర్వాంగ కవచమును ధరించుకొనుడి, that you may be able to దానిని బట్టి withstand in the evil day, ఆపద్దినమందు మీరు ఎదిరించుటకును, and having done all, సమస్తమును నెరవేర్చిన to వారే stand. నిలువబడుటకును. In other words, he's not saying you might put on your armor, అనగా మరొక రీతిగా చూస్తే మీరు then you're going to have a big battle, ఆ తర్వాత మీరు యుద్ధానికి వెళ్ళబోతూ ఉన్నారు, and you might fall down on the ground. అక్కడ మీరు పడిపోవచ్చు కూడాను. That is not what the scripture is saying. దేవుని వాక్యం అలాగను మనకు It చెప్పడం says లేదు. put on the whole armor of God, దేవుని యొక్క సర్వాంగ కవచాన్ని ధరించుకో. and when evil comes your way, ఎప్పుడైతే ఆ యొక్క చెడుగు అనేటువంటిది నీ and ఎదురుగా వస్తుంది, having done all, వాటన్నిటిని చేసిన తరువాత to stand like a soldier. నీవు సైనికుని వలె నిలబడగలుగుతావు. Don't lay down and let the devils run on top of you. నీవు పడిపోయి నీ మీదగా ఈ యొక్క అపవాది వెళ్ళిపోయేట్టుగా చూసుకోవద్దు. You know, the Bible says stand still and see the glory of God. దేవుని వాక్యములో మనం చూస్తే నిదానించి దేవుని యొక్క మహిమను చూడమని. Some of us are so busy talking, just talking, gossiping, yap. We don't stand still, so we never see the glory of God. మనలో కొంతమంది కేవలం మాట్లాడుతూనే వారి పనంతా సమయం అంతటిని కూడా వెచ్చేస్తూ ఉంటారు. అందుకని దేవుని యొక్క మహిమను చూడలేకపోతున్నారు. Number 14. 14వ వచనమండి. Stand therefore, కనుక మీరు having your loins girt about with truth. మీ నడుమును సత్యమును దట్టితో కట్టుకొని. Ouch, this is a big one. ఇది చాలా ముఖ్యమైనటువంటిదండి. Let me tell you what the loins are. ఈ యొక్క నడుము అనేటువంటిది ఏమిటో చూద్దామండి. Loins is the private parts. ఈ యొక్క నడుము అనేటువంటిది మనకు సంబంధించినటువంటిది. Of a boy or a girl. ఒకవేళ పురుషుడైనా స్త్రీ అయినా. What does it say? అది ఏమి చెబుతుంది అనగా, you cover your private parts with the truth. నీవు నీ శరీర అవయవములను సత్యము అనేటువంటి దానితో కప్పుకొనుము. Now some people say, కొంతమంది చెబుతూ ఉంటారు, oh, you can't talk like that. That girl is only 6 years old. వారు చాలా చిన్నవారు ఉన్నారు, వారితో ఇలాంటివి నువ్వు మాట్లాడకూడదు అంటుంటారు. This is what I'm telling you. This is the way the world is now. ఇది ఈ రీతిగా లోకం మారిపోతూ ఉన్నది. అందుకని నేను చెబుతూ ఉన్నాను ఇప్పుడు. You have a little beautiful 6-year-old. నీకు మంచి 6 సంవత్సరాల వయసు కలిగినటువంటి వారు You think you shelter that child? నీవు వారితో మాట్లాడుతూ ఉన్నటువంటి సమయంలో that child goes to school. ఆ యొక్క ఆ బిడ్డలు స్కూల్ కు వెళుతూ ఉంటారు. That child goes to on the bus. ఆ యొక్క బస్సులో వారు ప్రయాణం చేస్తున్నటువంటి there are sometimes you're away from that child. కొన్ని సందర్భములలో మీరు వారికి దూరముగా ఉంటారు. Why can't you tell that child the truth? ఎందుకు వారితో నీవు సత్యాన్ని చెప్పకూడదు? Little boy, మంచి బిడ్డ అయినప్పటికీ, little girl, లేక మంచి స్త్రీ అయినప్పటికీ, don't let anybody pull your pants down. నీ యొక్క ఆ యొక్క ప్యాంట్స్ ని ఎవరు కిందకి లాగకుండా చూసుకోమని. Don't let anybody pull your skirt off. నీ యొక్క స్కర్ట్ అనేటువంటి దాన్ని కిందకు దాచుకునే ఎవరికి. You come and tell your mother as soon as it happens. ఒకవేళ అలాంటిది ఎప్పుడైనా జరిగినప్పుడు వెంటనే నీ యొక్క తల్లిదండ్రులకు దాన్ని తెలియజేయి. Even if they're asking you, come and tell your mommy. ఒకవేళ నీవు దాని గురించి అడుగుతున్నప్పుడు వెంటనే నీ యొక్క తల్లిదండ్రులకు దాన్ని తెలియచేయము. Even if they tell you, we will beat your mom and dad if you tell them. ఒకవేళ నీ తల్లిదండ్రులతో నీవు అలాగని చెప్పినప్పుడు నేను కొడతామని చెప్పినప్పటికీ తెలియచేయము. Even if they tell you, ఒకవేళ వారు అలాగని అన్నప్పటికీ, little boy, little girl, చిన్న బిడ్డలారా, if you tell your mom and dad, నీ తల్లిదండ్రులు అయినటువంటి వారితో నీవు I will kill them. నేను వారిని చంపివేస్తాను See, when అన్నప్పటికీ, you can talk to your little boy or your little girl and talk about these things of God, that is a godly mother and a godly father. ఈ రీతిగా దేవుని సంబంధమైనటువంటి విషయాలని నీ యొక్క బిడ్డలతో నీవు చెప్పినప్పుడు అప్పుడు దైవక సంబంధమైనటువంటి తల్లిదండ్రులుగా నీవు ఉండగలుగుతావు. And then let's go to the next body part. ఆ తర్వాత రెండవ శారీర సంబంధమైనటువంటి అవయవం దగ్గరికి వద్దాం. And having on the breastplate of righteousness. ఆ తర్వాత నీతి అనేటువంటి మైమరువు తొడుగుకొని. It covers the chest area. ఇది నీ యొక్క ఛాతీని తట్టి ఉంచుతుంది. So the arrows of the devil cannot come into your heart. అపవాది యొక్క ఆ బల్లెములు నీ మీదకు రావు. What is righteousness? నీతి అంటే ఏమిటండి? Righteousness is doing the right thing. నీతి అనగా మంచి వాటిని చేయడము. 99 people can be doing the wrong thing. ఒకవేళ 9 మంది చెడ్డ పనులు చేస్తూ ఉండవచ్చు. You stand and you do the right thing. నీవు మాత్రం నిలువబడి మంచి వాటిని చేయము. That's the story of Joseph in the Bible. అది దేవుని యొక్క వాక్యములో యోసేపు యొక్క కథ. All those Egyptians were doing the wrong thing. ఐగుప్తులైనటువంటి వారందరూ కూడా తప్పిదములు చేస్తూ ఉన్నారు. Now he could have been like some people. ఒకవేళ వారిలో ఒకరిగా యోసేపు, oh, I'm in this city by myself. నేను ఈ యొక్క ఐగుప్తు దేశంలోనికి
వచ్చి ఉన్నాను. Nobody knows what I'm doing in this hotel. నేను ఇక్కడ చేస్తున్నటువంటి దాన్ని ఎవరు కూడా గమనించరు. It doesn't matter. Nobody will know. మరి ఎవరు దాన్ని గమనించరు కాబట్టి నాకు అంత బాధపడే విషయం కాదు. Such people live a life of deceit. అలాంటి ప్రజలైనటువంటి వారు మోసకరమైనటువంటి జీవితాన్ని జీవిస్తుంటారు. They will be good as far as people are watching. మరి ప్రజలు చూసేంత వరకు కూడా మంచిగా ఉంటారు. If people are not watching, then they're bad. వారు ప్రజలు చూడనప్పుడు మాత్రం ఎంతో చెడ్డవారుగా Well, that అయిపోతుంటారు. person has no breastplate of righteousness. అలాంటి వ్యక్తి యొక్క ఈ నీతి అనేటువంటి ఆ మేమరు తొడుక్కొని లేడు. Every arrow of the devil will go right into that chest. కనుక అపవాది యొక్క ప్రతి బాణము కూడా అతని హృదయానికి తాకుతగలదు. I have even heard there are some churches అయితే నేను కొన్ని సంఘములలో వినడాన్ని బట్టి where people have one set of clothes for Monday through Saturday, but one set of clothes is for that church. That's only to be going to the church. సంఘానికి వెళ్ళేటువంటి ఆదివారం మాత్రము వారు ఒక రకమైనటువంటి వస్త్రాలు ధరిస్తారు, కానీ మిగిలినటువంటి సోమవారం నుంచి శనివారం వరకు కూడా వారి వస్త్రధారణ వేరుగా What ఉంటుంది. does it matter what you wear? మీరు ధరించేటటువంటి దానిలో ఏమున్నదండి? God is looking at your heart. దేవుడు నీ హృదయాన్ని చూస్తూ Who ఉన్నాడు. are you trying to please? ఎవరిని నీవు ఒప్పించడానికి ప్రయత్నం Are చేస్తున్నావు? you a man pleaser or are you a God pleaser? నీవు మనుషులను ఒప్పించాలనుకుంటున్నావా, దేవుని ఒప్పించాలనుకుంటున్నావా? God tells us to be God pleasers, and it doesn't matter what the men say, it doesn't matter anyway. నీవు దేవుని ఒప్పించేవాడుగా ఉండాలి, మిగిలినటువంటి వారు ఏమి చెబుతున్నారంటే దానికి సంబంధం లేదు. Verse 15. 15వ వచనమండి. And your feet shod with the preparation of the gospel of peace. పాదములకు సమాధాన సువార్త వలనైన సిద్ధ మనస్సును జోడు తొడుగుకొని. What does that mean? దాని అర్థం ఏమిటండి? My shoes covering my feet is full of peace. నా కాలిని కప్పి ఉంచేటటువంటి నా చెప్పులు అవి సమాధానంతో నింపబడి ఉన్నాయి. Do you know when the Jews go into somebody's house, యూదులైనటువంటి వారు ఎవరైనా ఇంటికి they వెళ్ళినట్లయితే open the door, వారు ఆ తలుపులు తెరిచిన and as తర్వాత they walk in, వారు లోపలికి వెళ్ళేటువంటి they సమయంలో say shalom. వారు శాంతి అని మాట్లాడుతూ ఉంటారు. Shalom షాలోమ్ means అనగా peace to all who enter here. ఈ యొక్క ఇంటిలోనికి వచ్చిన వారందరికీ సమాధానం అని. In other words, I did not come into this house to kill you. అనగా ఈ యొక్క ఇంటికి నేను మిమ్మల్ని చంపడానికి రాలేదు, I did not come there to beat you. నిన్ను కొట్టడానికి అన్నట్టుగా ఇంటికి రాలేదు, I did not come there to start some drama. ఒకవేళ ఒక నాటకం ఆడడానికి మీ ఇంటికి రావడం లేదు, I did not come here to start any disunity in this house. ఈ యొక్క కుటుంబంలో అనైక్యత అనేటువంటిది రావడానికి అన్నట్లుగా నేను రావడం లేదు. My feet are shod, that means my shoes have the preparation of the gospel of peace. నా యొక్క పాదములకు సువార్త వలనైన సిద్ధ మనస్సు అనేటువంటి ఆ యొక్క జోడు ఉన్నది You అంటున్నారు. know how many times? మీలో కొంతమంది, And I used to know which aunties these were. మరి ఈ యొక్క మాటలకు ఎంత వ్యతిరేకత వస్తుందో నాకు I తెలుసు. knew if they come into my house, ఒకవేళ వారు నా ఇంటికి వచ్చినట్లయితే they will start some gandragolam. వారు ఏదో రీతిగా గందరగోళం నా ఇంట్లో They సృష్టిస్తారు. will start some nonsense. వారు ఏదో విధమైనటువంటి చెడ్డ పనులు నాకు ఇంట్లో జరిగిస్తారు. Find something to pick on. దానిని బట్టి వారు ఏదో దానిని బట్టి గొడవ చేయడానికి ప్రయత్నం చేస్తారు. Something to argue with my family members. నా కుటుంబంలో ఉన్నటువంటి వారితో ఏదో విషయం మీద గొడవ It పెట్టుకుంటారు. wasn't godly at all. అది ఏ విధమైన దైవత్వము కాదిక. Then you find out those same people went into other houses and did the gandragolam in all those houses. అలాగే ఆ యొక్క ప్రజలైనటువంటి వారు మరొక ఇంటికి వెళ్తే అక్కడ కూడా అదే విధమైనటువంటి గందరగోళాన్ని వారు చేస్తారు. They were not shod with the preparation of the gospel of peace. వారు సువార్త వలన సిద్ధ మనస్సైనటువంటి జోడును తొడుగుకొని లేరు. There are people that bring trouble everywhere they go. వారు ఎక్కడికి వెళితే అక్కడ ఈ యొక్క గందరగోళం సృష్టించే ప్రజలు ఉంటారండి. Wherever they go, a war is going to break out. వారు ఎక్కడికి వెళితే అక్కడ గొడవలే జరుగుతుంటాయి. It's not war against the devil. ఇది అపవాదికి వ్యతిరేకమైనటువంటి యుద్ధం They కాదు. bring the devil into your house. వారు అపవాదిని మీ ఇంటిలోనికి తీసుకుని How వస్తారు. many of us have unsaved relatives? మనలో ఎంతమందికి రక్షింపబడినటువంటి మరి బంధువులు ఉన్నారు? As a believer, ఒక విశ్వాసిగా it's your duty to guard your door. నీ యొక్క తలుపును కాచుకోవడం నీ If బాధ్యత. somebody is going to bring a contrary spirit into the house, you don't let them into the house. ఒకవేళ నీకు వ్యతిరేకమైనటువంటి ఆత్మను తీసుకుని వచ్చేటటువంటి వారు నీ ఇంట్లోనికి వస్తున్నట్లయితే వారు రాకుండా నీవు The చూసుకోవాలి. Bible says, resist the devil and he will flee from you. బైబిల్ గ్రంథంలో మనం చూసినట్లయితే అపవాదిని ఎదిరించుడి, అప్పుడు వాడు మీ యొద్ద నుండి పారిపోవునని ఉన్నది. Verse 16. 16వ వచనమండి. Above all, వీటన్నిటి మీదుగా, that means this is one of the real strong weapons you need. ఇవన్నీ గాక Take the shield of faith.
విశ్వాసం అనేటువంటి డాలును పట్టుకొనుము. wherewith you're able to quench all the fiery darts of the wicked. దానిని బట్టి మీరు దుష్టుని అగ్ని బాణములన్నిటినీ ఆర్పుటకు శక్తిమంతులగు. What is a shield? ఈ యొక్క డాలు అంటే It's a ఏమిటండి? big piece of metal, ఇది పెద్ద కవచముగా and ఉంటుంది. it has a handle on the inside. అంతేకాదండి, దాని వెనకాల పట్టుకోవడానికి Then comes the arrow, you put that shield up. ఎప్పుడైతే బాణము నీ వైపు వస్తున్నదో Another arrow comes from this side, ఒకవేళ ఈ యొక్క బాణం అనేటువంటి మరొక వైపు నుంచి you వస్తే put your shield over there. నీ డాలును అటువైపు నీవు తిప్పగలవు. You never put your shield down. నీ యొక్క డాలును నీవు ఎంత మాత్రం కింద కొంచకూడదు. Do you know how many people let their faith down? ఎంతమంది విశ్వాసాన్ని కిందకు ఉంచివేస్తున్నారు? Your shield is your faith. నీ డాలు అనేటువంటిది నీ విశ్వాసం. Your faith is your belief in God. ఒకవేళ దేవుని యందు నీ విశ్వాసం ఉంచినట్లయితే, Without faith it is impossible to please God. విశ్వాసం లేకుండా దేవుని ఒప్పించడం ఎంత మాత్రము సాధ్యము కాదు. With God all things are possible. దేవునితో సమస్తమును సాధ్యమే. You know what? నీకు తెలుసా, In America, a man of God trained me. మరి అమెరికా దేశంలో ఒక దైవభక్తి కలిగినటువంటి వ్యక్తి నాకు చెప్పి ఉన్నారు. And his favorite phrase అతని యొక్క ముఖ్యమైనటువంటి వచనం was ఏమిటంటే, something you need to put in your Bible. అది నీ యొక్క బైబిల్ గ్రంథములో నీవు తప్పక రాసుకోవాలి. This is what he said. అతడు చెప్పినటువంటిది ఇదండి. Feed your faith. నీ యొక్క విశ్వాసాన్ని దానికి నీ విశ్వాసాన్ని బలపరుచుకో. Feed your faith. నీ విశ్వాసాన్ని బలపరుచుకో. And starve your doubts to death. నీ యొక్క అనుమానములను కరువు పెట్టి దాన్ని చంపివేసుకో. Feed your faith. నీ యొక్క విశ్వాసాన్ని బలపరుచుకో. And starve your doubts to death. అంతేకాదండి, నీ యొక్క అనుమానములను వాటిని చంపివేసుకో. So if something is full of doubt, ఒకవేళ నీకు ఏదైనా అనుమానం don't ఉన్నట్లయితే feed it. Don't feed it. దానిని ఇంకా నీవు బలపరుచుకుంటూ ఉండవద్దు. It is doubt. అది అనుమానమే. It's like a disease. అది కూడా మరి అనారోగ్యముగా It is ఉంటుంది. the opposite of faith. అది విశ్వాసానికి వ్యతిరేకమైనది. With doubt, you cannot please God. ఈ యొక్క అనుమానముతోటి దేవుడిని నీవు ఒప్పించలేవు. Doubt is allergic response of a soldier. ఈ యొక్క సైనికునికి అనుమానం అనేటువంటిది ఎంతగానో హాని కలుగు చేస్తుంది. Imagine a military man. ఒకవేళ ఒక మిలిటరీ మ్యాన్ ను ఊహించుకోండి. You go into their camp. వారి యొక్క క్యాంప్ కు మీరు Have వెళ్ళినట్లయితే, you ever seen soldiers standing there talking? వారు నిలవబడి మాట్లాడడాన్ని మీరు ఎప్పుడైనా చూస్తారా? And this is what you hear. నీవు వారి దగ్గర వినేటువంటిది ఇదండి. Man, I don't think I can win this war. We'll never win it. నో, మనకి ఈ యొక్క యుద్ధం మనం జయించలేము, మనం ఈ యుద్ధంలో గెలవలేము అనుకోరు వాళ్ళు. We got not enough people here. No, it won't work. మనకి కావలసినటువంటి ప్రజలు లేరు, మనం దీన్ని బట్టి చేయలేము. ఇక్కడ Enemies coming from too many places. We are outnumbered. సైనికులైనటువంటి వారు అన్ని వైపుల నుంచి వస్తూ ఉన్నారు, మనకు మించినటువంటి ప్రజలు వారి దగ్గర ఉన్నారు. I think we're going to be dead tomorrow. రేపు మనం చచ్చిపోబోతున్నాము. I'll tell you, I'll give you $1 million. I don't have it, but I would give you $1 million if you go find some military base where they're talking nonsense like that. ఒకవేళ నా దగ్గర లేకపోయినప్పటికీ నేను మీకు ₹1,00,00,000 ఇచ్చినా కూడా మీరు ఏ మిలిటరీ క్యాంప్ కి వెళ్ళినా అటువంటి వారు మాట్లాడేటువంటి రీతిగా మీరు వినలేరు. If they hear a soldier talking like that, they'll send him home. ఒకవేళ ఏ యొక్క సైనికుడైనా అలాగున మాట్లాడుతూ ఉండడాన్ని విన్నట్లయితే అతను వెంటనే ఇంటికి They'll పంపించేస్తారు. say, "Take off all your weapons, you little sissy boy. Go back home." మరి నీ భయముతో ఉన్నటువంటి ఓ వ్యక్తి నీకున్నటువంటి వాటన్నిటిని తీసుకొని నీ ఇంటికి వెళ్ళిపో అంటారు. How many times have we become sissies? అండ్ ఎన్ని పర్యాయములు మనం ఇటువంటి భయములో నిండిపోతుంటాం. Because we don't carry our spiritual warfare, our armor. We don't carry into battle the correct armor of God. ఎందుకనగా దేవుని యొక్క సర్వాంగ కవచమును మనము మన యుద్ధ రంగానికి మనం అనేక పర్యాయములు తీసుకుని వెళ్లకుండానే వెళ్తుంటాం. One more verse. మరొక వచనం అంది, And take the helmet of salvation. మరియు రక్షణ అనేటువంటి శిరస్త్రాణమును. Okay, let's stop right there. ఇక్కడ ఆపివేద్దామండి. What is the helmet? శిరస్త్రాణం అంటే ఏంటండి? It is salvation. అది రక్షణ. Why? ఎందుకు? You're protecting your brain. నీవు నీ మెదడును You're కాపాడుకుంటున్నావు. protecting your thoughts. నీ యొక్క ఆలోచనలు You're కాపాడుకుంటున్నావు. protecting your head. నీ యొక్క తలను కాపాడుకుంటున్నావు. That's your salvation. అది నీ యొక్క రక్షణ. Do you know how many people నీవు ఎంతమందిని I చూస్తున్నావు? have heard? నేను విన్నటువంటి వారిని And they బట్టి, say, "I don't know, sister, if I'm saved. ఒకవేళ నేను రక్షింపబడ్డానో లేదో నాకు తెలియదు I అంటున్నారు. don't know if I have got salvation." నాకు రక్షణ అనేటువంటి వచ్చిందో లేదో కూడా నాకు తెలియదు I అంటున్నారు. said, "Salvation is only birth." సాల్వేషన్ అనేటువంటిది అది నీకు ఇవ్వబడినది. Then they tell me I am still repenting.
నేను ఇంకా మారు మనసు పొందుతూనే I said, ఉన్నాను. how long have you been repenting? నీవు ఎంతకాలం మారు మనసు పొందుతూనే 30 ఉన్నావు? years. 30 సంవత్సరాలు. Why do we make salvation so difficult? ఎందుకు రక్షణ అనేటువంటి దాని కొరకు చాలా కాలం మనం ఎదురు That's చూడాలి? our heathen nature. అది మన యొక్క అన్య స్వభావం. Do you know what the Bible says? దేవుని వాక్యం ఏం చెబుతుందో మీకు There is therefore no condemnation to them in Christ Jesus. కనుక ఇక క్రీస్తునందు ఉన్నటువంటి వారికి ఇక ఏ విధమైన శిక్షా విధి లేదు. The Bible says, దేవుని వాక్యములు if చెప్పబడుతుంది, we confess our sins, మనము మన పాపములను ఒప్పుకొని He is faithful and just ఆయన నమ్మకమైన వాడు అయి to ఉన్నాడు, forgive us our sins మన పాపములను క్షమించనై and to ఉన్నాడు. cleanse us from all unrighteousness. అంతేకాదండి, సర్వమైనటువంటి అనీతి నుంచి మనం కడిగి వేయబోతున్నాడు. So who are you కనుక నీవెవరు to stay and labor for 30 years to become saved? 30 సంవత్సరాలుగా రక్షింపబడడానికి అన్నట్లుగా ప్రయత్నం చేయడానికి అవసరం ఏమిటి? Then you're not reading your Bible. నీవు ఇక నీ బైబిల్ గ్రంథాన్ని చదవడం లేదు. Then you have some false doctrine. నీవు ఇక అసత్యమైనటువంటి సిద్ధాంతములు కలిగి ఉన్నావు. You do not need to sit in a corner and invent some sins that you never did just to please somebody. నీవు ఒకరిని ఒప్పించడానికి అన్నట్లుగా మరి ఇప్పటి వరకు నీవు చేయనటువంటి పాపాలు చేయవలసిన అవసరం లేదు. Bible says, దేవుని వాక్యములో who రాయబడుతుంది, the Son has set free మరి యేసు ఎవరినైతే ఆయన మరి విడుదల చేస్తారో is free indeed. ఆయన విడుదల పొంది ఉన్నారు. When you ask the question like this, నీవు ఎప్పుడైతే ఒక ప్రశ్న ఇలాగా I అడిగితే, don't know if I'm saved. ఒకవేళ నేను రక్షింపబడ్డానో లేదో నాకు I తెలియదు, don't know if Jesus forgave my sins. ఒకవేళ యేసు నన్ను క్షమించాడో లేదో నాకు తెలియదు. You are shaking your fist at God. నీవు దేవుని యొక్క నమ్మకాన్ని నీవు తోటివేస్తావు. You are denying the power of the blood of Jesus. నీవు దేవుని యొక్క రక్తంలో ఉన్నటువంటి బలమును నీవు You తోసివేస్తున్నావు. will bring great darkness on yourself and your family నీవు నీ మీదను అలాగే నీ కుటుంబం మీదకి గొప్ప అంధకారాన్ని తీసుకొని వస్తున్నావు. because you believe that the blood of Jesus is good for everybody, but it's not good for you. ఒకవేళ యేసు యొక్క రక్తం ప్రతి వారికి మంచిదని అనుకుంటున్నావు, కానీ నీకు మాత్రం అది మంచిది కాదు అనుకుంటున్నావు. Let's go to number 17 again. ఇప్పుడు మరొకసారి 17 వచనాన్ని And చూద్దాం. take the helmet of salvation. మరియు రక్షణ అనేటువంటి శిరస్త్రాణమును It ధరించు. doesn't say think about it for 30 years, whether you to put it on or not put it on. That's not what that says. ఒకవేళ నీవు 30 సంవత్సరాలుగా దాన్ని ధరించాలా వద్దా అనేటువంటి దానిని ఆలోచన చేసుకోను అని చెప్పడం లేదు ఇక్కడ. Cover yourself with the blood of Jesus. దేవుని యొక్క రక్తము చేత నిన్ను Ask Him to forgive your sins, నీ పాపములు క్షమించమని ఆయన అడుగు. and He will cleanse you from all unrighteousness. నిన్ను నీ అనీతి నుంచి ఆయన నిన్ను తప్పించగలడు. And you take the helmet of salvation and put it on your head. ఎప్పుడైతే నీవు ఈ యొక్క రక్షణ అనేటువంటి శిరస్త్రాణం తీసుకుని And ధరించుకుంటావో, lastly, మరి చివరిగా కనుక and the చూస్తే sword of the Spirit, which is the Word of God. దేవుని వాక్యం అనేటువంటి ఆత్మ ఖడ్గమును ధరించుకొనుడి. You know, if you're going to run in this life without your sword in your hand, your shield is in your left hand, and your sword is for piercing the devil. If you don't have a sword in your hand, you're a lost soldier. ఒకవేళ ఈ ఖడ్గం అనేటువంటి దానిని నీ చేతిలో ఉంచుకొని డాలును పట్టుకోనకుండా నీవు ఉన్నట్లయితే ఇక ఈ యుద్ధ రంగంలో నీవు నిశ్చయముగా The చచ్చిపోతావు. sword is the most aggressive weapon that you have. నీ చేతిలో ఉన్నటువంటి ఈ ఖడ్గం అనేటువంటిది చాలా క్రూరమైనటువంటి రీతిగా ఇతరులను You ఖండించగలిగే can pierce the devil with that sword. ఈ యొక్క ఖడ్గము చేత అపవాదిని నీవు చంపివేయగలుగుతావు. A doctor told me మరి డాక్టర్ నాకు చెబుతూ in ఉన్నాడు, America, అమెరికా పట్టణంలో she said she was preaching in the Andaman Islands మరి అండమాన్ ఐలాండ్స్ లో ఆమె బోధిస్తూ ఉన్నది in a కాబట్టి tent, ఒక టెంట్ లో and a witch came into the prayer hall, into the tent, మరి మాంత్రికుడైనటువంటి వారు మేము చేస్తున్నటువంటి ఆ ప్రార్థన ప్రదేశానికి వచ్చాడు. and she felt the darkness coming into that tent, వెంటనే ఆమె అక్కడికి ఆ యొక్క అంధకారమైనటువంటిది రావడాన్ని and గమనించి she turned to the other preacher and said, ఆ తర్వాత ప్రక్కన ఉన్నటువంటి బోధకుని వైపు తిరిగి ఆమె చెబుతూ did ఉన్నది, you feel that darkness, that witch, the darkness came into the tent now? నీకు ఆ యొక్క అంధకారం అనేటువంటిది ఆ మాంత్రికుడు అనేటువంటి వారు రావడాన్ని గమనించావంటున్నది. And she looked back at the front of the tent where the door was, ఆ యొక్క మరి ఆ ద్వారము దగ్గరకు ఆమె చూచినప్పుడు and she saw two huge angels, అక్కడ 2 పెద్ద దూతలైనటువంటివి నిలబడ్డం గమనించి 10 foot tall. వారు 10 అడుగుల ఎత్తు ఉన్నారు. They were shining white, వారు ఎంతో తెల్లగా మెరిసిపోతూ ఉన్నారు. and they had golden swords, వారి చేతులలో బంగారమైనటువంటి like a ఖడ్గాలు ఉన్నాయి. huge big sword, like a machete, వారు ఎంతో పెద్ద అయినటువంటి ఖడ్గాన్ని కలిగి ఉన్నారు. like the kind of sword that ISIS uses to cut off Christians' heads.
మరి కొన్ని ప్రదేశములలో మరి క్రైస్తవులైనటువంటి శిరస్సులను ఖండించడానికి వారు ఇటువంటి ఖడ్గాలను ఉపయోగిస్తున్నారు. Bigger than that, bigger than ISIS ever will be, were those angel swords. వారి దగ్గర ఉన్నటువంటి ఖడ్గాలు ఎలాగున్నాయంటే వీరికి ఖడ్గముల కన్నా ఎంతో పెద్దగా ఉన్నాయి. Then why, O Christian, మరి ఎందుకు నీవు క్రైస్తవుడు? are you running your life without the sword? ఇటువంటి ఖడ్గము లేకుండా ఎందుకు నీవు The నడుస్తున్నావు? sword of the Spirit. ఆత్మ అనేటువంటి ఖడ్గమును. Is your sword sharp today? ఒకవేళ నీ ఖడ్గం అనేటువంటిది అది పదును కలిగి ఉన్నది Or is it like a small butter knife? It's just for putting butter on the bread. That's all it's good for. It can't pierce. It can't make a hole in the skin. ఒకవేళ ఆ యొక్క రొట్టె మీద వెన్నను రాసుకునేటువంటి అటువంటి రీతిగానే నీ యొక్క ఖడ్గం ఉన్నదేమో అది గమనించుకొనుము. Are you sharpening your sword today? నీ యొక్క ఖడ్గాన్ని నీవు పదును పెట్టుకుంటూ ఉన్నావా? That's a sword of the Spirit. ఇది ఆత్మ యొక్క ఖడ్గము. If you don't read your Bible, ఒకవేళ నీ యొక్క బైబిల్ గ్రంథాన్ని if you నీవు can't చదవకపోయినట్లయితే, quote scripture, దేవుని యొక్క వాక్యాన్ని నీవు when బోధించలేకపోతున్నట్లయితే, Jesus was tempted by the devil, ఎప్పుడైతే యేసు ప్రభువు వారు అపవాది చేత how శోధింపబడుతున్నాడు, did he respond to the devil? దానికి ఎలాగునైనా మాట్లాడుతూ ఉన్నాడు. Did he say, "Oh, let me call my friends Peter and James and John will fight you together"? ఒకవేళ మరి పేతురు యాకోబు యోహానులు అనేటువంటి నా స్నేహితులను పిలిచి నీతో యుద్ధము చేయడానికి Did he say, "I'll call my mother Mary, see what she can do"? ఒకవేళ నా తల్లి అనేటువంటి మరి ఏమి చేస్తుందో గమనించడానికి ఆమెను పిలవమంటావా అనలేదు. He looked right at the devil అతడు ఆ అపవాది వైపు చూస్తున్నాడు. and he said, "It is written. చెబుతూ ఉన్నటువంటిది ఈ రీతిగా వ్రాయబడినది వాక్య It గ్రంథములో. is written." ఇది వ్రాయబడినది దైవ And then he గ్రంథములో. quoted scripture directly. వెంటనే దేవుని వాక్యములో ఉన్నటువంటి వాక్యములను ఆయన And ఎత్తి the చూపించున్నాడు. devil was pierced. He had to leave. వెంటనే అపవాది ఆ యొక్క ఖడ్గము దాటికి తట్టుకోలేక పారిపోతూ ఉన్నది. He tried a few times. ఇంకా కొన్ని పర్యాయములు అతను Every పరిశీలన time Jesus said, "It is written," boom, with his sword, "It is written, it is written." వెంటనే యేసు ప్రభు వారు ఇదిగో వాక్య గ్రంథములు ఎలాగునో రాయబడి ఉన్నది అనేటువంటి ఆ ఖడ్గముతో అతను పొడిచినప్పుడు And it says, finally the devil left him. చివరిగా ఆ యొక్క అపవాది ఆయన విడిచి వెళ్ళిపోతూ ఉన్నది. And angels came and ministered unto him. ఆ తర్వాత దూతలు అనేటువంటి ఆయన దగ్గరకు వచ్చి ఆయనకు సహాయం చేస్తూ Do you ఉన్నాయి. know why we let the devil pulverize us? ఎందుకు ఈ యొక్క అపవాది మన మీదకి రావడానికి మనం స్థానిస్తామంటే You don't spend enough time sharpening that sword. ఆ యొక్క ఖడ్గాన్ని పదును చేసుకోవడంలో ఎక్కువ సమయాన్ని వెచ్చించి Even yours. When are you going to learn the word of God దేవుని యొక్క వాక్యాన్ని నీవు నేర్చుకోగలుగుతున్నావా? so you can fight the devil? దేవుని అపవాదితో నీవు యుద్ధం చేయడానికి. If you don't learn God's word, ఒకవేళ దేవుని వాక్యాన్ని నీవు you will నేర్చుకోకపోయినట్లయితే never feel the ministering angels that come to minister you after you fought the devil off. ఎప్పుడైతే నీవు అపవాదిని ఎదిరించి గెలిచినప్పుడు ఆ దూతలు వచ్చి నీకు సహాయం చేయడాన్ని నీవు గమనించుకోలేవు. God wants you to be his soldier. దేవుడు నిన్ను తన సైనికుని వలె ఉండాలని He కోరుతున్నాడు. doesn't want you to be some little sissy that goes running off away from the warfare. భయముతో ఆ యొక్క యుద్ధ రంగంలో నుంచి పారిపోయేటువంటి వాని వలె నీవు ఉండాలని కోవడం లేదు ఆయన. Let us pray. ప్రార్థన చేద్దామండి. Father, in the name of Jesus, పరలోకపు తండ్రి, Lord God, your Holy Spirit is working here. దేవా నీ యొక్క పరిశుద్ధాత్మ ఇక్కడ పనిచేస్తూ ఉన్నది. We know we have not put on the full armor of God. ఈ సర్వాంగ కవచాన్ని మేము ధరించుకోలేదు అని మాకు We know we have been not aware of the devil and his devices. దేవా అపవాది యొక్క యత్నములను మేము గ్రహించుకోలేకపోతూ ఉన్నాము. We have not been fighters. మేము ఇంకా యుద్ధ రంగంలోనికి రాలేకపోతున్నాము. We are either sleeping ఒకవేళ మేము నిద్రపోతూ ఉన్నాము or we ran away from the warfare. లేక యుద్ధ రంగంలో నుంచి మేము పారిపోతూ ఉన్నాము. Forgive us, Jesus. దేవా ఈ సమయంలో మనం క్షమించండి. Forgive us, Lord. దేవా మమ్మల్ని క్షమించుము. Make us soldiers of Jesus Christ. యేసు యొక్క సైనికుని వలె మమ్మల్ని సిద్ధం Let us చేయము. put on the whole armor of God, యేసు యొక్క సర్వాంగ కవచమును మేము ధరించుకొనివ్వండి. starting with దేవా ప్రారంభం the నుంచి truth about the private parts ఆ యొక్క మా యొక్క శరీరముల మీద ఉంచేటువంటి సత్యం అనేటువంటిది, and the chest area covered with righteousness, అంతేకాకుండా నీ నీతి చేత మా యొక్క కవచముగా ధరించుకున్నాడు. and the shoes full of peace of the gospel of Jesus Christ, యేసు యొక్క సువార్త అనేటువంటి జోడును తొడుగుకోవడానికి, and the shield of faith. అంతేకాదు విశ్వాసం అనేటువంటి డాలును ధరించడానికి. Forgive us for dropping the shield of faith. దేవా విశ్వాసం అనేటువంటి డాలును విడిచిపెట్టడానికి నన్ను When it క్షమించు. got too hard in the battle, we dropped the shield of faith. We're so sorry, God. దేవా ఆ యుద్ధ రంగంలో ఉన్నటువంటి ఆ సమయంలో ఈ డాలును మేము విశ్వాసం అనేటువంటి దాన్ని విడిచిపెట్టడాన్ని బట్టి మమ్మల్ని On క్షమించండి. behalf